హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లో పూజ చేయడంతో పాటు కొంతమంది గుడికి వెళ్ళి పూజను కూడా చేస్తారు. అలా గుడిలో పూజ చేసి వచ్చేటప్పుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈరోజు ఆలయంలో పూజ చేసి వస్తూ చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. ఎవరైనా సరే గుడిలో ప్రసాదం సమర్పించడం కోసం గుడికి తీసుకొని వెళ్ళి పూజ ప్రసాద వితరణ అనంతరం ఆ ప్రసాదం ఇంటికి తీసుకొని వచ్చే సమయంలో కొన్ని విషయాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకనే ఎవరైనా పూజ చేసే సమయంలో పొరపాట్లు చేయవద్దు అని పెద్దలు సూచిస్తారు. ఎందుకంటే పూజలు చేసే సమయంలో తప్పులు చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడని, మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. ఇంట్లో పూజ చేయడంతో పాటు కొంతమంది గుడికి వెళ్ళి పూజను కూడా చేస్తారు. అలా గుడిలో పూజ చేసి వచ్చేటప్పుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈరోజు ఆలయంలో పూజ చేసి వస్తూ చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దారిలో ప్రసాదం తినకూడదా? ఎవరైనా సరే గుడిలో ప్రసాదం సమర్పించడం కోసం గుడికి తీసుకొని వెళ్ళి పూజ ప్రసాద వితరణ అనంతరం ఆ ప్రసాదం ఇంటికి తీసుకొని వచ్చే సమయంలో కొన్ని విషయాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. గుడి నుండి ఇంటికి తిరిగి ప్రయాణంలో ఎప్పుడూ ప్రసాదాన్ని తినరాదు. ఇలా చేయడం వల్ల ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఆలయం నుండి స్వీకరించిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రసాదంతో కలిపి కుటుంబ సభ్యులందరికీ పంచి కలిసి సేవించాలి. ఎవరైనా పంచపాత్ర లేదా పాత్రను ఇంటికి తీసుకురాకూడదా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుడికి వెళ్ళేటప్పుడు లేదా వచ్చే సమయంలో ఖాళీ పాత్రను ఇంటి నుంచి తీసుకొని వెళ్ళరాదు. అదేవిధంగా గుడి నుంచి ఇంటికి తీసుకురాకూడదు. ఇంట్లోకి ఖాళీ పంచపాత్రను తీసుకురావడం వల్ల జీవితంలో చేసే పని కూడా చెడిపోతుందని నమ్ముతారు. కనుక దేవుడికి నీరుని సమర్పించే ముందు పాత్రలోని కొంచెం నీరు ఉంచాలి. లేదా నీరు అందుబాటులో లేనట్లయితే గుడి నుండి తెచ్చే పూజా పుష్పాలను పాత్రలో ఉంచవచ్చు. గుడి నుండి వచ్చే సమయంలో పంచపాత్ర నిండుగా నీరు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో సుఖశాంతులు సిరి సంపదలు లభిస్తాయని చెబుతారు. గుడిలో పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకూడదా? గుడిలో లేదా ఇంట్లో పూజ చేసే సమయంలో వెలిగించిన దీపంతో మరో దీపాన్ని వెలిగించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల దేవునికి కోపం వస్తుందని నమ్ముతారు. అంతేకాదు పూజా ఫలం లభించదు. పూజ సమయంలో దేవునికి ఏ పూజా సామాగ్రిని సమర్పించాలనుకున్నా నేలపై పడిన ఏ వస్తువునైనా తిరిగి దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల భగవంతుడికి అగౌరవపరిచినట్లు పరిగణిస్తారు. అలాగే పూజ చేసేటప్పుడు పూజా స్థలంలో పూజా సామాగ్రి ఉన్న సమయంలో అక్కడ శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల దేవునికి అసంతృప్తి కలుగుతుందని, ఆ పూజ పరిపూర్ణం కాదని విశ్వాసం. గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు పొరపాటును కూడా ఈ పని చెయ్యకండి. చేస్తే మీ కోరికలు అస్సలు నెరవేరవు. గుడికి వెళ్ళడం అంటే దైవ దర్శనం, ఆశీస్సులు పొందడం. మనం గుడికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు సాంప్రదాయాలు పాటిస్తాం. గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా 2 పనులు పొరపాటును కూడా చేయకూడదు. ఆ నియమాలు పాటించకపోతే మీ కోరికలు ఆశలు అస్సలు నెరవేరవని పండితులు చెబుతున్నారు. గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు చేయకూడని 2 పనులు. వెనక్కి తిరిగి చూడకూడదు. గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడటం అనేది అగౌరవంగా భావిస్తారు. గుడిలో భగవంతుడి దర్శనం పూర్తయ్యాక మీరు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని నిశ్శబ్దంగా బయటకు రావాలి. మీరు వెనక్కి తిరిగి చూడటం వల్ల ఆరాధన ద్వారా పొందిన ధనాత్మక శక్తిని అక్కడే వదిలివేయడం జరుగుతుంది. ఇది మీ మనసులో ఏదో ఒక సందేహం ఉన్నట్లుగా సూచిస్తుంది. భగవంతుడిని పూర్తిగా నమ్మి నిశ్చలమైన మనసుతో బయటకు వస్తేనే మీ కోరికలు మొక్కులు దేవుడికి చేరుతాయి. గంట కొట్టకూడదు. సాధారణంగా గుడికి వెళ్ళేటప్పుడు దేవుడిని దర్శించుకునేటప్పుడు మాత్రమే గంట కొడతారు. బయటకు వచ్చేటప్పుడు పొరపాటున కూడా గంట మోగించకూడదు. దేవుడికి వీడ్కోలు చెప్పినట్లుగా ఇది అశుభాన్ని సూచిస్తుంది. గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు గంట కొట్టడం మీ కోరికల ఫలాన్ని అక్కడే వదిలివేయడం అవుతుంది. దేవుడిని ఆహ్వానించడానికి గంట కొడతారు తప్ప బయటకు వెళ్ళేటప్పుడు కాదు. అయితే గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ముందుకు
మాత్రమే చూస్తూ భక్తుడిపై పూర్తి విశ్వాసంతో రావాలి. భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో రావాలి. ఈ చిన్న నియమాలు పాటించడం వల్ల మీ జీవితంలో తప్పక శుభాలు కలుగుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. గుడికి వెళ్ళొచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక తన్మయత్వంలో మునిగిపోతాం. ఓ పాజిటివ్ ఎనర్జీ ఆవరిస్తుంది. గుడిలో అర్చకులు చదివే వేద మంత్రోచ్చరణలు, ఘంటానాదం ఆనందాన్ని ఇస్తుంది. భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం, హారతిని కళ్ళకు అద్దుకోవడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తుంటాం. దేవాలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు చేయకూడని 3 పొరపాట్లు. తిరిగి వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వీటి వల్ల దోషం వాటి వల్లే అవకాశం ఉంది. ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకొని వాటిని నివారించాలి. తిరిగి వస్తుంటే గంట కొట్టకూడదు. సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే ముందు గంట కొడతాం. కానీ తిరిగి వస్తున్నప్పుడు కూడా చాలామంది గుడి గంటను కొడుతుంటారు. అలా చేయడం వల్ల సరైనది కాదు. గుడిలోకి ప్రవేశించినప్పుడు గంట కొడితే మన జీవితంలోని సానుకూల శక్తి వస్తుందని, ప్రతికూల శక్తి నశిస్తుందని నమ్ముతారు. తిరిగి వస్తున్నప్పుడు గంట కొడితే ఆ సానుకూల శక్తి అక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఈ పొరపాటు చేయకూడదు. గుడి నుండి ఖాళీ చేతులతో రాకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు పూలు, పండ్లు, అగరబత్తులు, నైవేద్యాలను వెంట తీసుకువెళ్తాం. వాటిని దేవుడికి సమర్పిస్తాం. అయితే గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు. కనీసం కొన్ని పువ్వులు లేదా ప్రసాదం తీసుకొని రావాలి. శివుడికి నీళ్లు సమర్పిస్తే అందులోంచి కొద్దిగా ఇంటికి తీసుకురండి. గుడి నుండి ఖాళీ చేతులతో రావడం శుభప్రదంగా భావించరు. వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. చాలామంది గుడి నుండి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుంటారు. మీరు కూడా ఇలా చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా చేయడం వల్ల మంచిది కాదు. కాళ్ళు కనుక మురికిగా ఉంటే వాటిని గుడ్డతో తుడుచుకోవచ్చు. అంతేగాని నీటితో కడగకూడదు. కాసేపు ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. గుడి నుండి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకపోతే గుడిలోని సానుకూల శక్తి కొంతసేపు మీలో ఉంటుంది. దీనివల్ల మీరు సానుకూలంగా ఉంటారు. ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. వీటిని నివారించుకోవడం వల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించి తిరిగి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు. గుడికి వెళ్ళడం అంటే దైవశక్తిని, సానుకూల శక్తిని ఇంటికి తీసుకురావడం. అయితే గుడి నుండి ఇంటికి వచ్చాక తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. మీరు ఖచ్చితంగా మానుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఎక్కడ ఉన్నాయి. వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడం. గుడి నుండి ఇంటికి రాగానే చాలామంది నేరుగా బాత్రూంలోనికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటారు. ఇది పెద్ద తప్పు. దేవాలయంలోని దైవశక్తి, పవిత్ర ప్రకంపనలు మన శరీరంతో పాటు ఇంట్లోనికి ప్రవేశిస్తాయి. రాగానే కాళ్ళు కడుక్కుంటే ఆ పుణ్యఫలం అక్కడితోనే ఆగిపోతుందని నమ్మకం. కనీసం 15 నుండి 20 నిమిషాల తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. వెంటనే స్నానం చేయడం. గుడి నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయడం అశుభమని, అది దైవశక్తిని తగ్గిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎవరైనా చనిపోయినా ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే స్నానం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతికూల శక్తి పోవాలని. కానీ గుడి విషయం దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఖాళీ చేతులతో రావడం. గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు. కనీసం కొన్ని పువ్వులు, ప్రసాదం లేదా తీర్థం తీసుకొని రావాలి. శివుడికి నీళ్లు సమర్పిస్తే అందులోంచి కొద్దిగా ఇంటికి తీసుకురండి. గుడి నుండి ఖాళీ చేతులతో రావడం శుభప్రదంగా భావిస్తారు. దారిలో ప్రసాదం తినడం. గుడిలో ప్రసాదం తీసుకున్న వెంటనే దారిలో తినకూడదు. ప్రసాదాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి లేదా చేతులు కడుక్కున్న తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించండి. వెనక్కి తిరిగి చూడడం. గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడడం అనేది అగౌరవంగా భావిస్తారు. మీరు వెనక్కి తిరిగి చూడడం వల్ల ఆరాధన ద్వారా పొందిన ధనాత్మక శక్తిని అక్కడే వదిలివేసేటట్లు అవుతుంది. గుడి నుండి రాగానే నిద్రపోవడం. గుడి నుండి వచ్చిన వెంటనే నిద్రపోకుండా కొంతసేపు దైవ ప్రార్థన లేదా ధ్యానం చేయడం మంచిది. ఆ ప్రశాంతతను అనుభవించాలి. కోపగించుకోవడం లేదా గొడవలు. గుడి నుండి వచ్చిన వెంటనే ఇంట్లో గొడవలు, కోపాలు ఉండకూడదు. అది ఇంటిలోని సానుకూల శక్తిని దెబ్బతీస్తుంది. ఈ నియమాలను పాటించడం ద్వారా గుడిలోని పొందిన ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంతత మీ ఇంట్లో నిలిచి ఉంటాయని నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.